జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మనకి ఎంతో శక్తివంతమైన అమ్మవారి నామాన్ని గనక మనం పఠిస్తే ఒక్క రోజులోనే మనకి చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి అనడంలో అసలు అతిశయోక్తే లేదండి. చాలామంది ఈ నామాన్ని చదవటం వల్ల వాళ్ళ జీవితాల్లో మంచి మంచి అద్భుతాలు అనేవి జరిగినాయండి. అలాగే మనందరం కూడా ఒకసారి జపించి చూద్దాము. మన జీవితంలో కూడా మంచి వెలుగులను నింపుకుందాము. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటంటే చాలా శక్తివంతమైన అమ్మవారి నామము. మనం వారాహి అమ్మవారి గురించి చాలా విషయాలు మనము రోజు తెలుసుకుంటూ ఉన్నామండి. అయితే మనకి ఈ కలియుగంలో మనకి ప్రత్యక్ష దైవంగా ఉండి ప్రతి ఒక్కరి యొక్క కోరికలను తీర్చే కల్పవల్లిగా పేరొందిన వారాహి అమ్మవారిని మనము మనస్ఫూర్తిగా నమ్మి మనం ప్రతిరోజు దీపారాధన చేసుకుంటే ఇంకా చక్కటి ఫలితాలు ఉంటాయండి. అమ్మవారి యొక్క నామాన్ని ఉదయం లేవగానే బ్రహ్మముహూర్తంలో రాస్తే చాలా చక్కటి ఫలితాలు అనేవి వస్తాయి. ఈ అమ్మవారి యొక్క నామాన్ని మనము 11 సార్లు రాస్తే మంచి మంచి అద్భుతాలు అనేవి జరుగుతూ ఉంటాయి. రోజు మీరు పొద్దున్న లేచిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత రాయవచ్చు, లేదా రాత్రి పడుకునే ముందైనా మనము ఈ నామాన్ని రాసుకోవటం వల్ల మనకి జరగవు అనుకున్న పనులైనా సరే, మీరు డబ్బు కోసము ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటారు. కొంత ఆర్థికంగా వస్తే మనం ఏదన్నా ఒక వస్తువు కొనుక్కోవటమో లేదా ఇల్లు కట్టుకోవటమో ఏదో సంథింగ్ అని మనము డబ్బుల గురించి మనము వెయిట్ చేస్తూ ఉంటాము. అంటే మనకు రావాల్సిన మనీ స్టక్ అయిపోయి ఉంటుంది. ఆ మనీ రావాలన్నా సరే, లేదా మన పిల్లలకి మంచి ఉద్యోగం రావాలన్నా, మంచి వివాహ యోగము కలగాలన్నా కూడా అమ్మవారి మీద భారం వేసి అమ్మవారికి సంకల్పంగా చెప్పుకొని ఈ మాటని గనక పిల్లలు రాయగలిగితే వాళ్ళ చేత రాయించవచ్చు, లేదా మనమైనా రాయవచ్చండి వాళ్ళ తరపున. అలా రాయటం వల్ల చాలా చక్కటి అద్భుతాలు అనేవి మన జీవితంలో జరగడానికి అవకాశం అనేది ఉందండి. ఏదైనా సరే నమ్మకము ఉండాలి. వారాహి అమ్మవారిని నమ్మి మనము ఆర్తిగా భక్తిగా పూజిస్తే చాలండి. ఫోటో ఇంట్లో పెట్టుకోలేకపోతున్నాము అన్నవాళ్ళు దీపంలో అయినా సరే వారాహి అమ్మవారిని చూడొచ్చు. మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిలోనే మనము వారాహి అమ్మవారిని చూసుకోవచ్చండి. అయితే ఈరోజు ఈ చక్కటి మంత్రాన్ని కనుక 11 సార్లు రాయటం వల్ల మనకి మంచి ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయండి. ఆ మంత్రము ఇది శ్రీమన్నారాయణ యొక్క నామంతో కలిపి ఉన్న అమ్మవారి మంత్రము. అది ఓం శ్రీం హం జాదస్తాయ నమః. 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 ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతి నిత్యము రాసిన 11 సార్లు ఒక బుక్ పెట్టుకొని రోజు రాస్తూ ఉండండి. మీరు ఏదైతే కోరిక సంకల్పంగా చెప్పుకుంటారో అది అమ్మవారికి మీరు ఆర్తిగా భక్తితో అమ్మవారికి చెప్పుకోండి. ఒక పసిబిడ్డ తల్లికి ఎలా చెప్పుకుంటుందో అలాగా మీ యొక్క గౌడిని అమ్మవారికి విన్నవించుకోండి. మీ బాధను చెప్పుకోండి. ఎంతో నమ్మకంగా ఆర్తిగా అమ్మవారిని కొలవండి. రోజు దీపారాధన చేయండి. అలాగే అమ్మవారికి బెల్లం ముక్క పెట్టి ఆ బెల్లం ముక్కను మీరు ఇంటిలో పాడి కూడా తినవచ్చు. లేదా ఎవరైతే కోరిక కొనుక్కుంటారో వాళ్ళు తప్పకుండా ఆ బెల్లం ముక్కను నైవేద్యంగా తీసుకోండి. మీ జీవితంలో మంచి మంచి శుభవార్తలు కూడా మీరు వింటూనే ఉంటారండి. ఈ విధంగా ప్రయత్నించి చూడండి. నమ్మకంతో భక్తితో ఆర్తితో అమ్మవారిని పిలవండి. తప్పకుండా అమ్మవారి దిగి వచ్చి మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుస్తారండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాత. జై జై వారాహి మాత.